కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రధానమైనటువంటి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార కదిరి లక్ష్మీ నరసింహస్వామి చంద్రవృక్షంలో వేసినటువంటి ఆ లక్ష్మీ నరసింహుడు మరి యావత్ భూమండలంలోనే ఎక్కడ లేని విధంగా కనీవి రీతిలో భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి మరి అన్ని ఊర్లలో మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. మరి అలాగే ఉత్సవమూర్తులు కూడా ఉగ్రం రూపంలో ఉంటాయి. కానీ కదిరి క్షేత్రం నందు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే కదిరిలో ఉన్నటువంటిది శాంత స్వరూపుడు కదిరి నరసింహుడు. మరి కదిరి నరసింహస్వామి యొక్క శాంతమూర్తిగా ఎలా కీర్తిస్తారంటే స్వామివారు భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార అంటే 6 చేతులతో హిరణ్యుని సంహరిస్తూ భక్త ప్రహ్లాదుడు పక్కన ఉంటూ మరి ఆయనని శాంతమూర్తిగా సంబోధిస్తారు వేద పండితులు. మరి ఈ యొక్క శాంతమూర్తి యొక్క విష్ణు స్వరూపము అంటారు. మరి విష్ణు స్వరూపంలో భాగంగానే శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మరి ఉత్సవమూర్తులు అనేటువంటివి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడు మరి శాంత స్వరూపంలో అందరికి కూడా దర్శనమిస్తారు. మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మరి ఈ యొక్క క్షేత్రం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు. మరి అంత గొప్ప స్థల పురాణం కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 15 రోజులు జరుగుతాయి. 15 రోజులు కూడా మొట్టమొదటిగా స్వామివారి యొక్క అంకురార్పణ, మరి రెండవ రోజు స్వామివారి కంకణోద్ధారణ, మరి ధ్వజారోధన, మరి తర్వాత సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడి యొక్క కళ్యాణోత్సవం. మరి తదుపరి కదిరి పౌర్ణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కదిరి పౌర్ణం కోసము ప్రతి ఏటా కూడా లక్షలాది మంది స్వామివారి యొక్క భక్తాదులు వేచి చూస్తారు. స్వామివారి యొక్క ఉపవాస దీక్షతో ఉండి స్వామివారిని మరి దర్శించుకొని మరి తలనీలాలు సమర్పించి స్వామివారి యొక్క కదిరి పౌర్ణం రోజు స్వామివారిని మరి ఇంటి విలవేల్పుగా ఒక్క పొద్దులు అనేటువంటి స్వామిని దర్శించుకున్న తర్వాత మరి ఒక్క పొద్దులంతా కూడా తీర్చుకుంటారు. అంటే అంత విశిష్టత కలిగినటువంటిది యావత్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా. మరి అలాగే స్వామివారి యొక్క ఆ గరుడోత్సవం అంటే ఆ కదిరి పౌర్ణం రోజు స్వామివారి గరుడోత్సవం చూడడానికి, అలాగే ఉత్తర గోపురం దగ్గర స్వామివారిని లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని చూడడానికి వస్తారు, వేయించేస్తారు, చూస్తారు. అలాగ చూస్తే ఒక పక్క పౌర్ణం నిండు చందమామ, ఒకవైపు చంద్రుడు, ఒకవైపు కదిరిలో ఉన్నటువంటి చంద్రుడు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు. మరి ఆయన్ని చూసిన తర్వాత మరి మూడో ఘట్టము మరి మోహిని ఉత్సవం. మరి ఎక్కడ లేని విధంగా స్వామివారు ఈరోజు మోహిని ఉత్సవము. స్వామివారు వీధి వాడవాడలో స్వామివారు వెళ్ళి మరి స్వామివారు మోహిని ఉత్సవంలో మరి స్వామివారు అందరికి కూడా దర్శనం ఇవ్వడం, అంటే వాడవాడన కదిరిలో ఉన్నటువంటి కదిరి పొలిమేరు సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా స్వామి వెళ్ళి అందరికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి దర్శనం ఇచ్చేటువంటి మహోత్తరమైనటువంటి వాహనం అనేటువంటిది మోహిని ఉత్సవం. మరి మోహిని ఉత్సవం తదుపరి వెళ్ళిపోతాను చూడు. ఏంటి అలా వచ్చినా చూడు, దండి సిటీ కేబుల్లో కూడా వచ్చింది చూడు. నమో నరసింహ, నమో నరసింహ.
శ్రీమద్నికేతనే చక్రపాణి భోగేంద్ర భోగ మండరాజిత పుణ్యమూర్తి యోగి శాశ్వత శరణ్యే శబ్బి భగవత లక్ష్మీ నరసింహ నమో నమ. మరి అనే నామస్మరణతో మరి స్వామివారి యొక్క మోకులు కూడా ఎన్నో, అంటే ఈ యొక్క మోకులు సిద్ధం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, మరి స్వామివారి సేవలో ప్రతి ఒక్కటి కూడా స్వామివారి సేవలో ప్రాణం ఉన్నటువంటిది అని భావిస్తారు. మరి అటువంటిది మరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క సేవ అంటేనే చాలా చాలా కూడా అందరూ కూడా స్వామివారి సేవ చేయాలనేటువంటి సంకల్పం. మరి ఆ సేవా భాగ్యము కొంతమందికి ఆ సేవా భాగ్యం అనే నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో మరి ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో ప్రతి ఒక్కరు కూడా మాకు అదృష్టం వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ అదృష్టం కొంతమందికే స్వామివారి సేవా భాగ్యము లభించేటువంటిది. మరి స్వామివారి యొక్క సేవలో తరించి తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు స్వామివారి సేవలో ధరించడం అనగా. మరి అటువంటిది శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి యొక్క వారి క్షేత్రానికి చాలా చాలా కూడా ప్రాముఖ్యత కలిగినటువంటిది, చాలా చాలా కూడా విశిష్టత కలిగినటువంటి, చాలా చాలా కూడా పుణ్యఫలం కలిగినటువంటిది శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క సేవ. మరి స్వామివారిని చూడడం అనేటువంటిది ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి తమ పుణ్యఫలంగా భావిస్తారు స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా. అటువంటిది బ్రహ్మరథంలో స్వామివారు దర్శించుకోవడం అంటే చాలా చాలా కూడా తమ కుటుంబానికి అంతా చాలా మంచి జరుగుతుంది అనేటువంటిది, తమ కుటుంబానికి, తమ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, తమ ఊరికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన విధానం. మరి తల్లరేవు నుండి వచ్చినటువంటి మోకుని, అంటే స్వామివారి యొక్క బ్రహ్మరథాన్ని లాగేటువంటి తాడుని మనం చూస్తున్నాము. మరి దీనికంతా కూడా మనకి గట్లతండ వాస్తవ్యులు నాయకులంతా కూడా కొన్ని వాళ్ళ తరతరాలుగా వాళ్ళ వంశీకులు, వాళ్ళ తాతలు ముత్తాతల నుండి కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారు. దానిలో భాగంగా అలాగే కదిరిలో ఉన్నటువంటి శివాలయం గోపురం సీన అనేటువంటి ఆయన తమ్ముడు మరి నరసింహులు గారు కూడా స్వయాన వాళ్ళు దగ్గరుండి స్వామివారి యొక్క సేవలో, అంటే స్వామివారు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించి మరి ఈ యొక్క 15 దినాలు కూడా వాళ్ళ చేతుల మీద కూడా మరి స్వామివారు బ్రహ్మరథము, అలాగే తెడ్లు వేయడం కావచ్చు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మరి ఈ బ్రహ్మరథాన్ని అనేటువంటిది మరి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. చలో